మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. తేదీ 30/6/2025 రాత్రి 7 గంటలకి కంచెర్ల శ్రీరామ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 157/2025 అండర్ సెక్షన్ 331(4), 305 భీమవరం 121 పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడమైంది. పాత సిఆర్పిసి ప్రకారం 457, 380 ఐపీసీ కింద కేసు నమోదు చేయండి. ఈ కేసులో భాగంగా దర్యాప్తులో భాగంగా నాగరాజు గారు మరియు వాళ్ళ టీం ఎస్పీ కృష్ణాజీ గారికి వచ్చిన సమాచారం మేరకు డిఎస్పీ గారు జయసూర్య గారి ఆధ్వర్యంలో ఈ ముగ్గురు ముద్దాయిల్ని అదుపులో చేసుకుని వారి వద్ద ఉన్న 2 మోటార్ సైకిళ్ళు మరియు వారి వద్ద ఉన్న మోటార్ సైకిళ్ళు 6 బ్యాటరీలతో ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టు మన ఫుడ్ కార్పొరేషన్ గోడౌన్ దగ్గర ఉన్న అండర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ డౌన్ లో అరెస్ట్ చేయడం, రాత్రి 8 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. వారిచ్చిన కన్ఫెషన్ మేరకు, ఒప్పుదల స్టేట్మెంట్ మేరకు భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్, భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్, కాళ్ళ పోలీస్ స్టేషన్, ఉండి పోలీస్ స్టేషన్, ఆకివీడి పోలీస్ స్టేషన్ మరియు వీరవాసం పోలీస్ స్టేషన్, పాలకోడూరు పోలీస్ స్టేషన్లో 14 కేసులు నమోదు చేయడం జరిగింది. వారి వద్ద మొత్తం టోటల్గా 14 కేసుల్లో మొత్తం బ్యాటరీస్ 65 బ్యాటరీస్ టోటల్గా 6 lakhs వర్త్ కలిగి రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో ముద్దాయిల పేర్లు తీగల నరేంద్ర 22 సంవత్సరాలు, అదేవిధంగా పైల రాకేష్ 19 సంవత్సరాలు, యాలగడ్డ కోదండు దీనికి 18 ఇయర్స్ ఉంది. ఈ ముద్దాయిల పైన పాత కేసులు ఏమీ నమోదు చేయబడలేదు. ముద్దాయి ముగ్గురు కూడా వ్యసనాలకి బానిసై, అదేవిధంగా జల్సాలకి బానిసై ఈ నేరాలు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మా జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నా న్యాయం ఎస్పీ ఐపీఎస్ వారు ప్రత్యేకంగా ఎస్డిపిఓ జయసూర్య గారికి, నాగరాజు గారికి మరియు ఎస్ఐ కృష్ణాజీ వారి సిబ్బందికి కూడా అభినందనలు తెలియజేస్తూ వారందరికీ కూడా రివార్డులు ప్రకటించడం జరిగింది.